ఏపై గారు ప్రవీణయ్య గారు మరణించడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మన తెలంగాణ ప్రాంతంలో మన దైవ సేవలు కోరుకోవడం చాలా బాధాకరమైన విషయం. మన ఫ్యామిలీ కొరకు సేవ కొరకు మనం ప్రార్థించాలి. ఇలాంటి దుర్గతి జరగకుండా మనమందరము కూడా దేవుని స్వార్థలో కొనసాగించాలని ప్రభుత్వ మనం చేస్తున్నాం. మోకరించండి, ఒక మాట ప్రార్థన చేస్తాం. అందరూ మోకరించాలా, అందరూ మోకరించాలా. ప్రేమ కలిగిన జీవుడు మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన గొప్ప నామమును బట్టి నీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో మాకు నీవు గొప్ప వేల దిక్కు లేదు ప్రభువా. మనుషులను నమ్ముకున్న కంటే ప్రభువాన్ని ఆశ్రయించడం మేలు సెలవిచ్చిన దేవుడు. మేము నిన్నే నమ్ముకొని ఉన్నాం. ఇదిగో నేను ఆదుకుని నా సేవకుడని ఈ సేవకుని మీరు ఇంతకాలం ఆదుకుంటూ వచ్చినారు, ఎన్నో ప్రమాదాల నుంచి తప్పిస్తూ వచ్చినారు. అయితే ఈ రోజు ప్రభువా ఏమి జరిగిందో మాకు తెలియదు గాని ప్రభువా నీకు సమస్తము ఎరుగువు. యేసు అందరిని ఎరిగినవాడు. ప్రభువా నీ దాసుని చెంతకు చేర్చుకున్నావు. యావత్తు క్రైస్తవ లోకము దుఃఖ సాగరంలో ఉంది. మమ్మల్ని ఆదరించిన వారు ఎవరున్నారు ప్రభు? ప్రభువా ఈ లోకంలో ఉన్న ప్రభుత్వాలన్నీ ప్రభువా నీకు వ్యతిరేకమైనవే, ప్రభువా నీ స్వార్థకు వ్యతిరేకమైనవి. ఆయనను తండ్రి మేము నీ వైపు చూస్తూ ఉంటున్నాం, యేసు వైపు చూస్తూ ముందుకు పరిగెడుతున్నాం ప్రభు. అనేక మందిని రాజ్య సువార్తను ఇంకా చెప్పేవారు లేదు ప్రభువా. ఎంతో మంది ప్రభువా ప్రవీణులు లేగాలి ప్రభువా, సువార్తికులు లేగాలి ప్రభువా. సర్వ లోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్న దేవా, శిష్యులను తయారు చేయమన్న దేవా, మేము నీ సన్నిధిలో మొరపెడుతున్నాం. నీ సువార్త కొరకు మా ప్రాణాలు లెక్కించేయం ప్రభువా. మమ్మల్ని అంగీకరించి ఈ అంతిమ యాత్ర శాంతియుతంగా గొప్పను ప్రసాదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.
సజీవుడు, మేము ఎప్పుడు చావము. తెలంగాణ గవర్నమెంట్ చెప్తున్నాం, మేము ఎప్పుడు చావము. క్రైస్తవులం, మా మీద దాడి చేయకండి. మా పాసెంజర్ చేసిన దాడి ఏ క్రైస్తవులం హైదరాబాద్, మా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలలో ఎక్కడ దాడి జరగొద్దండి. గవర్నమెంట్ చూసుకోవాలి, ఆంధ్ర గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ అయినా. మేము మానవులం, సమాజంలో మేము ఒక మనుషులం, మాకు మానవత్వం ఉన్నది. ఇవాళ తెలిసి తెలియక మా వాళ్ళు ఫోన్ చేస్తా, మీరు నిలదీసి అడగండి.